మీరు సంపాదించిన మనీని హ్యాపీ మనీగా మార్చుకోవాలనుకుంటే విజువలైజేషన్ 2.0కి జాయిన్ అవ్వండి. నమస్తే రామ్ సార్. నమస్తే అండి. హ్యాపీ మనీ, ఎప్పుడైతే హ్యాపీ మనీ విజువలైజేషన్ కాన్సెప్ట్ మనం రెడీ చేసామో కొన్ని ఎపిసోడ్స్ కూడా మనం చేస్తూ ఉన్నాం. లాస్ట్ ఏదైతే బ్యాచ్ జరిగిందో చాలామంది హ్యాపీ మనీ కాన్సెప్ట్ని అడాప్ట్ చేసుకొని చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఫీడ్బ్యాక్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. డబ్బుకు సంబంధించి చాలామందికి ఇంకా ఇన్సెక్యూరిటీస్ ఉన్నాయి. ఏ విధంగా అంటే కొన్ని చేదు అనుభవాలు వాళ్ళని వెంటాడుతూ ఉంటుంటాయి. ఆర్థిక సమస్యలు వచ్చినప్పుడు డబ్బును చూస్తే భయపడడం, డబ్బు వల్లే సమస్య పుట్టిందని ఫీల్ అవ్వడం, ఈ డబ్బే లేకపోతే బాగుంటుందేమో అని అనుకోవడం, ఇటువంటివన్నీ మాట్లాడుతూ ఉంటుంటారు. సో డబ్బు వల్ల కలహాలు వస్తాయని చెప్తూ ఉంటుంటారు. అవమాన పాలైన వాళ్ళు ఉంటూ ఉంటారు, రోడ్డును పడ్డ వాళ్ళు ఉంటుంటారు. దానివల్ల ఒక బ్యాడ్ మెమరీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుంటుంది. దాన్ని ఏ విధంగా ఓవర్కమ్ చేయాలి అంటారు? నిజంగా ప్రతి మనిషి జీవితంలో బ్యాడ్ మెమరీ ఉంటుందండి. యాక్చువల్గా చాలామంది ఈ బ్యాడ్ మెమరీని మన జీవితంలోంచి, మన ఆలోచనల్లోంచి తీసేయాలి. ఇట్లాంటిది ఏదైనా ఒక ఎరేజర్ ఉంటే ఎంత బాగుంటుందో అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే గతంలోకి వెళ్ళలేం, వెళ్ళి ఆ జ్ఞాపకాన్ని తీసేసి చూడలేం. సో అది అలా చెరిపేస్తే బాగుంటుందని అనుకుంటారు కొన్ని మెమరీస్. అయితే ఇట్లాంటి మెమరీస్, ఈ జ్ఞాపకాలు మన అభివృద్ధికి సంబంధించిన లేదా మన జీవితంలో ముఖ్యమైన డబ్బు విషయంలో కనుక ఉంటే, ఆ జ్ఞాపకం ఎప్పుడు మనల్ని వెంటాడుతూ ఉంటే డబ్బు మన జీవితంలోకి రాకుండా చేయడానికి అది పెద్ద ప్రధాన కారణం. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఇట్లా బ్యాడ్ మెమరీ ఇట్లా ఎరేజ్ చేయడం ఉంటే ఎంత బాగుంటుందో అనుకుంటాం. సో లెట్ us అండర్స్టాండ్ హౌ టు ఎరేజ్ బ్యాడ్ మెమరీ. మనకు అవసరం లేని, అక్కర్లేని, మనల్ని ముందుకు తీసుకెళ్ళని మెమరీని ఎలా తీసేయాలో మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఈ మెమరీని ఎందుకు తొలగించాలో ఉంటే ఏమైంది అని అనుకుంటాం కదా. కానీ ఈ మెమరీతో సమస్య ఏంటంటే ఎఫెక్ట్స్ ఎవ్రీడే బిహేవియర్ అండ్ ఎమోషన్స్. ప్రతిరోజు మన ప్రవర్తన, మన భావోద్వేగాలకు ముడిపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను చిన్నప్పుడు సినిమాలు చూస్తుంటే రావు గోపాలరావు ఏం చేశాడంటే, అప్పుడు ఒక సినిమాలో మెడకి ఆ కాలర్, నెక్ కాలర్ పెట్టుకొని ఉండేవాడు. పెట్టుకొని విలన్. ఆ రావు గోపాలరావుని చూసిన ప్రతిసారి నాకు అతను విలన్ కదా కోపం వస్తూ ఉండేది. అతను నెక్ కాలర్ పెట్టుకొని ఆ సినిమాలో పాత్ర ఉంది అది అలా. తర్వాత నాకు బయట ఎవరు నెక్ కాలర్ కనిపించినా రావు గోపాలరావు లాంటి వాడే అనుకుంటా. ఆ వ్యక్తిత్వమే అలాంటిది అనుకునే. వ్యక్తిత్వం అలాంటిదే. ఎందుకంటే అట్లాంటి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళే ఇలా కాలర్ బోన్ పెట్టుకుంటారు. ఇది మనకు తెలియదు అనలైజ్ చేస్తే తప్ప. వాళ్ళ మీద మంచి ఇంప్రెషన్ ఉండదు, వాళ్ళతో సరిగ్గా మాట్లాడలేము, వాళ్ళ మీద జడ్జిమెంట్ తొందరగా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఇది నేను ఊరికే ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. కానీ చాలాసార్లు మన లైఫ్లో కొన్ని మెమరీస్ని క్యారీ చేయడానికి, కొన్ని మనం ముందుకు వెళ్ళకపోవడానికి, కొన్ని నిర్ణయాలు తీసుకోకపోవడానికి, కొన్ని భావోద్వేగమైన బాధలు కలగడానికి కారణం ఏంటంటే అప్పుడెప్పుడో చిన్నప్పుడు మనకు కలిగిన మెమరీస్. ఒక ప్రయోగం చేశారండి, అట్లాంటి ప్రయోగం మనం ఒకటి చేద్దామని. మీకు ఒక ఏముంది, అసలు మీ అనుభవం ఏంటో చెప్పండి. నేనేమి ఇచ్చాను, మీకు ఏం కనిపిస్తోంది? కప్పు కనిపిస్తుంది. కప్పులో 500 నోట్ ఉంది. ఒకసారి దాన్ని బాగా చూడండి. ఇప్పుడు మీరు కప్పు కింద పెట్టండి. రైట్, కళ్ళు మూసుకోండి. నౌ ఇమాజిన్ కాఫీ కప్ వితౌట్ 500 రూపీ నోట్. అసలు నోటు లేకుండా కేవలం కప్పుని మాత్రం, మీ చేతికి ఇచ్చిన కప్పుని మాత్రం, 500 రూపీ నోటు మాత్రం ఉండకూడదు. కప్పు మాత్రం గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేయండి. ఎస్, 5, 4, 3, 2, 1. ఓపెన్ యువర్ ఐస్. ఓన్లీ ఖాళీ కప్పు కనిపించిందా? నాకు అందులో కాఫీ పైనుంచి ఇది ఉన్నట్టే అనిపిస్తుంది తప్ప ఇది లేకుండా పిక్చర్ రావట్లేదు. మీరు చూశారు. సో చూసిన తర్వాత మెమరీలో ఒక ప్రయోగం చేశారు. ఇలాగే ఏవైనా 2 వస్తువులు అసోసియేట్ అయ్యి మెమరీలోకి వెళ్ళిన తర్వాత, ఆ తర్వాత మనం ఒకటి వద్దు, ఒకటి మాత్రమే చూడాలి అని అనుకుంటే బ్రెయిన్ సహకరించట్లేదు. 2 కలిపే చూపిస్తుంది తప్ప తీసి చూపించట్లేదు. నా అనుభవాలు, నా జ్ఞాపకాలు, నేను చూసిన దృశ్యాలు అన్నీ అసోసియేట్ అయ్యి రిజిస్టర్ అయ్యి ఉంటే, నేను ఎప్పుడైనా సరే అది వద్దు, ఆ జ్ఞాపకం వద్దు అని అనుకుంటే వీలు కావట్లేదు. నాకు ఆ జ్ఞాపకంతో పాటు భావోద్వేగాలు కూడా దాంతోపాటు వస్తున్నాయి. అందుకనే మీ మీద ఒపీనియన్
ఇతరుల మీద ఒపీనియన్, ఇతరులను ఎవరిని ఎలా చూడాలి, నేను ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోవాలన్నిటి మీద అన్నిటి మీద ఇంపాక్ట్ ఎప్పటికప్పుడు చూపిస్తూనే ఉంటుంది. ట్రూ సార్. ఎస్పెషల్లీ డబ్బు మీద అయితే ఇంకా అది బలంగా ఉంటుంది. అప్పు తీసుకున్న డబ్బు కావచ్చు, అప్పు ఇచ్చిన డబ్బు కావచ్చు, లేదా లాస్ అయిన సిచ్యుయేషన్ కావచ్చు, వ్యాపారంలో చూసుకున్నా, ఏదైనా బిజినెస్లో చిన్న చిన్న వాటిలో చూసుకున్నా డబ్బుతో ముడిపడి ఉంటుంది. ఎప్పుడైతే డబ్బు పైన ఎఫెక్ట్ పడుతూ ఉంటుందో అదొక చేదు అనుభవంలో మిగిలిపోతుంటుంది. ఇవ్వాలన్నా, ఇన్వెస్ట్ చేయాలన్నా వెనకాడుతూ ఉంటాం. ఎందుకంటే పరిస్థితులు మారి ఉంటాయి, అయినా మీ నిర్ణయం మన పద్ధతి మారదు. ఆ విషయంలో షాపింగ్ చేసేటప్పుడు కానివ్వండి, ఇన్వెస్ట్ చేసేటప్పుడు కానివ్వండి, డబ్బులు సెక్యూరిటీ ఉంటుంది ఖచ్చితంగా, ఎప్పుడు ఉంటుంది. ఎందుకంటే చిన్నప్పుడు మనం ఎప్పుడైనా సరే ఈ జ్ఞాపకాలన్నీ మెమొరీలో మనీ ఇంజురీస్ ఉంటాయి, ఆర్థికపరమైన గాయాలు రిజిస్టర్ అయిపోయి ఉంటాయి. అందుకే ఆర్థికపరమైన గాయాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఏదైనా నేను నా ఇష్టమైన వస్తువు కొనాలన్నా, నేను డబ్బును ఆకర్షించాలన్నా, డబ్బు కావాలనుకున్నా, డబ్బు రావాలనుకున్నా ఈ భావోద్వేగం అడ్డుపడుతూ ఉంటుంది. మీ మనీ ఫ్లో ఆగడానికి, అది హ్యాపీ మనీ కాకపోవడానికి, మనీ హ్యాపీగా మీ దగ్గరికి రాకపోవడానికి కారణం ఇలాంటి మెమరీయే. మీరు ఖచ్చితంగా అనలైజ్ చేయలేరు ఏ మెమరీ అని, కానీ డబ్బు మీద ఉన్న మీకున్న అభిప్రాయం ఏదైతే ఉందో అది కేవలం ఈ మెమరీ వల్లే వచ్చింది. అందుకే పిల్లలు ఎప్పుడైతే అట్లాంటి అనుభవం ఎదురైనప్పుడు ఇలాంటి పరిస్థితి వస్తుందో వాళ్ళు అప్పటికి ఆ జ్ఞాపకం రిజిస్టర్ అయి ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? డిటాచ్ ఫ్రమ్ స్టోరీస్ దట్ కీప్ యూ స్టక్. మిమ్మల్ని ఆపేసిన పరిస్థితి నుంచి మీరు డిటాచ్ అవ్వాలి. డిటాచ్ అవ్వాలి అంటే ఏ ఎమోషన్ అయితే మమ్మల్ని బాధ పెడుతుందో, మనల్ని తీవ్రంగా పరిగణిస్తున్నామో, ఏ భావోద్వేగం అయితే, అంటే కోపం, నమ్మకూడదు మనిషిని, డబ్బు పోతుంది, అమ్మో ఇందులో పెట్టకూడదు, ఇదైతే నమ్మడానికి లేదు, ఇట్లాంటి జ్ఞాపకాలు ఏవైతే వచ్చాయో ప్రతి మీ జ్ఞాపకానికి, ఆర్థిక గాయానికి వ్యక్తితో కూడా కనెక్షన్ అయి ఉంటుంది. పరిస్థితులే కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ తల్లిదండ్రులు కావచ్చు, మీ ఇంట్లో మీ తల్లిదండ్రులని మీ వ్యాపారంలో మీ మేనమామో, మీ చిన్నాన్నో పెద్దనాన్నో మోసం చేసి ఉండొచ్చు, లేదా నమ్మిన స్నేహితుడు ఎవరైనా మోసం చేసి ఉండొచ్చు. ఎవరో ఒకరు మీ జ్ఞాపకాలు ఒకసారి తలుచుకుంటే యూ విల్ అసోసియేట్ విత్ ద రిలేషన్షిప్ విత్ ద పర్సన్. ట్రూ సార్. ఎప్పుడైతే ఆ పర్సన్ గుర్తొస్తుంటాడో, గుర్తొచ్చిన ప్రతిసారి, ఆ అనుభవాన్ని గుర్తొచ్చిన ప్రతిసారి ఇప్పుడు మీ ప్రస్తుతం మీ నిర్ణయం మీద బలంగా ప్రభావం, ఎగ్జాక్ట్లీ ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటుంది. బంధువుల్ని నమ్మకూడదు, ఫ్రెండ్స్ని నమ్మకూడదు, బిజినెస్లో పార్ట్నర్షిప్ ముగ్గురు ఉండాలి, ఇద్దరు ఉండకూడదు, ఇది ఏదో ఏ సెంటిమెంట్ అయినా సరే ఇట్లా నిర్ణయాల వల్ల ఏంటంటే అవకాశాలు కూడా బ్లాక్ ఆగిపోతాయి. మీరు అవకాశాలని బ్లాక్ చేసే నాకున్న భావోద్వేగాలు నేను క్యారీ చేయడం అవసరమా? వాటిని ఎరేజ్ చేయాలి. ఎలా సార్ ఎరేజ్ అంటే ఒక మనిషిలో తను అనుభవించిన ఏదైతే అది బ్యాడ్ మెమరీ అది ఇంకెక్కువ గుర్తుండే అవకాశమే ఉంటుంది. ఎప్పుడైతే మన జీవితంలో మళ్ళీ చూడకూడదు అనుకున్న మెమరీ మనల్ని హాంట్ చేస్తూ ఉంటుంది. దాన్ని ఎలా ఎరేజ్ చేయగలమంటారు? ఇది బిగ్గెస్ట్ ఛాలెంజ్. చిన్న టెక్నిక్ ఉంది. ఎవరైనా సరే నా డబ్బు పలానా వల్ల మా ఇంట్లో డబ్బు లేకుండా పోయింది, పలానా వాళ్ళ వల్ల, నా చిన్నప్పుడు పలానా పరిస్థితిలో వీళ్ళందరినీ చూశాను, అతని మీద ఆమె మీద ఎవరి మీదైనా ఆ అభిప్రాయం వల్ల నా లైఫ్లో డబ్బు రావడం ఆగిపోయింది, నేను సంపాదించలేకపోవడానికి, అభివృద్ధి కాలేకపోవడానికి, మా కుటుంబం ఆర్థికంగా ఎదగలేకపోవడానికి కారణం పలానా వాళ్ళు అని మీకు అనిపిస్తూ ఉంటే ఆ గాయాలను ఎరేజ్ చేయాలంటే ఒకటి మార్గం, ఫర్గివ్, క్షమించేయాలి. ఎందుకంటే నాకు భవిష్యత్తు, రేపు నేను సంపాదించే డబ్బు నాకు ముఖ్యం, కానీ గతంలో నన్ను బాధపెట్టి మోసం చేసి ఆర్థిక గాయాలకు కారణమైన వాళ్ళని అస్సలు నేను మనసులో పెట్టుకోకపోవడమే నాకు క్షేమం. ఈ విషయం తెలిసినప్పుడు ఒక్క ఎక్సర్సైజ్ చేస్తే ఆ మెమరీని తుడిపేయచ్చు. ఆ ఎక్సర్సైజ్ ఏంటంటే ఒక్కసారి ఈ ఆర్థిక గాయాన్ని గుర్తుకు తెచ్చుకోండి. గుర్తుకు తెచ్చుకున్న తర్వాత ఎవరో వ్యక్తి మీకు మొహం గుర్తొస్తుంది. మీ పార్ట్నర్ కావచ్చు, అది మీరు చిన్నప్పుడే కానక్కర్లేదు, మీరు యుక్త వయసులో కానీ గతంలో జరిగినట్టు కానీ ఆ జ్ఞాపకాల వల్లే మీరు ఏ నిర్ణయం తీసుకోరు. నాకు ఇటీవల వచ్చిన మన బిజినెస్ కోచింగ్, ఈ హ్యాపీ మనీ తర్వాత చాలామంది బిజినెస్ ఇంప్రూవ్ చేసుకోవడానికి కోసం అని వచ్చిన కోచింగ్లో దాదాపు 80% కేసులన్నీ ఏంటంటే నాకు ఆగిపోవడానికి ఎవరు కారణం అని వాళ్ళ గురించి చెబుతారు. ఏం జరిగింది గతంలో అంటే ఎవరో ఒక వ్యక్తి ఉంటాడు అందులో, వ్యక్తి లేదా వ్యక్తులు. వాళ్ళు ఈరోజు కనుక ఈ ఎక్సర్సైజ్ చేయగలిగితే అద్భుతంగా ఆ మెమరీని ఎరేజ్ చేస్తారు. ఎందుకు ఎరేజ్ చేయాలంటే
నా ప్రగతి ముఖ్యం నా జ్ఞాపకం కంటే. నాకు ఉపయోగపడని బరువు కంటే నా జీవితాన్ని తేలిగ్గా చేసే ఉపయోగపడే మెమరీ చాలా అవసరం. ఎగ్జాక్ట్లీ. దాన్ని చేయాలంటే ఒకటి కామెంట్ బాక్స్లో మీ మనసులో ఫస్ట్ తలుచుకోండి ఎవరో కారణం. తలుచుకున్న తర్వాత ఈ సెంటెన్స్ టైప్ చేయండి. టైప్ చేస్తే మీకున్న మెమరీ మెల్లిగా స్లోగా బయటికి వెళ్తున్నట్టు ఉంటుంది. ఎందుకంటే అది జర్నల్లో రాయటం కానీ ప్రోగ్రామ్ చూసినప్పుడు వెంటనే టైప్ చేయడం కానీ చేస్తే దెర్ ఈజ్ అ కనెక్షన్ బిట్వీన్ మైండ్ అండ్ బాడీ. మీరు అనుకున్నది యాక్షన్ రూపంలో చేత్తో చేసినప్పుడు అది రిజిస్టర్ అయిపోతుంది. దెన్ యు ఆర్ రిమూవింగ్. సో ఏమనుకోవాలంటే వాళ్ళని గుర్తుకు తెచ్చుకుని యూ హ్యావ్ టు టైప్ దిస్ సెంటెన్స్, లుక్ అట్ దిస్ సెంటెన్స్. నేను అతన్ని లేదా ఆమెను క్షమిస్తున్నాను. అందులో మీరు ఇప్పుడు జనరాసిటీ కాదు, బాగా ఆలోచించండి. మీరు వాళ్ళ పట్ల ఏదో దయ చూపించి జాలి చూపించి లేదా వాళ్ళు చాలా మంచోళ్ళు అయిపోయారు మారిపోయారు కాదు. నాకు అవసరం, నా జీవితంలో మనీ ఫ్లో ఆగిపోయింది మనీ రావాలి అంటే నేను స్టెప్ తీసుకోవాలి. ఆ ఫ్లోకు అడ్డుకట్ట ఏదైతే ఉందో కాలోకు దాన్ని తీసేయాలి. ఇది అడ్డుగా ఉంది ఈ మెమరీని అరేంజ్ చేయాలి. క్షమిస్తున్నానుతో అరేంజ్ చేయొచ్చు. నేను అతన్ని ఎవరినైనా సరే మైండ్లో అతను లేదా ఆమెను క్షమిస్తున్నాను అన్నప్పుడు ఆలోచించండి, మనీ ఈజ్ ఫ్లోయింగ్ ఇన్ టు యువర్ లైఫ్. యు ఆర్ అలోయింగ్. మీరు దానికి పర్మిషన్ ఇస్తారు, డబ్బుకి పర్మిషన్ వస్తుంది. సో ఎవరైనా సరే మా ఈ ఎపిసోడ్ ఇక్కడ వరకు ఎవరైతే చూస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరికి ఒక మెమరీ ఖచ్చితంగా ఉంటుంటుంది. అది కూడా డబ్బుకు సంబంధించింది అయితే చిన్న మొత్తంలో కావచ్చు పెద్ద మొత్తంలో కావచ్చు, ఎక్కడో అక్కడ ఏదో ఒక మనిషి దగ్గర ఆగిపోయి ఉంటుంటారు. ఆ ఇంపాక్ట్ ప్రతిసారి ప్రతి సందర్భంలోనూ తెలుసో తెలియకో ఇంపాక్ట్ని చూపిస్తూనే ఉన్నారు, క్రియేట్ చేస్తూనే ఉన్నారు. మీరు కనుక ఒక ప్రశాంతంగా 5 నిమిషాలు కళ్ళు మూసుకొని పర్సన్ని గుర్తు తెచ్చుకొని అతను కావచ్చు ఆమె కావచ్చు ఆమెను నేను క్షమిస్తున్నానన్న ఒక్క పదం ఫీల్ అవుతూ మనస్ఫూర్తిగా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. రామ్ గారు చెప్పినట్టుగానే ఆ ఎమోషన్ని మీరు ఫస్ట్ ఫీల్ అవ్వండి. కాలువ గట్టులో అడ్డుపెట్టిన గట్టును తొలగిస్తే వాటర్ ఎట్లా ఫ్లో అవుతుందో ఎగ్జాక్ట్లీ అదే లైఫ్లో జరుగుతుంది. మీరు ఇది చేసిన తర్వాత కావాలంటే మీ మానసిక స్థితిని గమనించండి, ఎంత తేలిగ్గా ఫీల్ అవుతారో. ఇలా మీరు కంటిన్యూస్గా వాళ్ళని క్షమించే ఎక్సర్సైజ్ చేయడం ద్వారా, వాళ్ళని క్షమించడం ద్వారా వెంటనే లైఫ్లో తేలికపడి మీ నిర్ణయాల మీద పాత బ్యాడ్ మెమరీ ప్రభావం మెల్లిగా వెళ్ళిపోయి మీ లైఫ్లో డబ్బు ప్రవహించడం మొదలు పెడుతుంది. వండర్ఫుల్ రామ్ సార్. నేను నిజంగా ఎట్లా ఎరేజ్ చేస్తాము, అసలు మెమొరీని ఎరేజ్ చేయడం ఏంటి? మెమొరీ అంటేనే ఒక జ్ఞాపకం కదా, దాన్ని ఎలా తుడిచేస్తాము అని ఫస్ట్ మీరు అన్నప్పుడు నాకేం అర్థం కాలేదు. అసలు ఏం చెప్తారు, కంక్లూజన్ ఏంటి అని నేను ఎదురు చూస్తూ ఉన్నాను. ఎందుకంటే ఎవరు మద్దతులని చెప్పండి, ప్రతి ఒక్కరికి ఎక్కడో అక్కడ ఏదో ఒక టైంలో దెబ్బ పడే ఉంటుంది. పడకుండా అయితే అసలు బయటికి రాము, లైఫ్లో ఆ సిచ్యుయేషన్ లేకుండా ఎవరికి ఉండదు కూడాను. దానివల్లే కొన్ని సందర్భాల్లో జాగ్రత్త పడవచ్చు, అతి జాగ్రత్త పడవచ్చు. దానికి ఒక సైంటిఫిక్ రీజన్ ఉందండి. నేను ఒక్క క్షణంలో చెప్తాను సైంటిఫిక్ రీజన్ ఎందుకు అది ఎరేజ్ అవుతుందని. మీకు జ్ఞాపకం రిజిస్టర్ అయినప్పుడు అది నెగిటివ్ ఎమోషన్, నెగిటివ్ ఎమోషన్ అంటే బాధ, కోపం, ద్వేషం, ఇట్లాంటివన్నీ నెగిటివ్ ఎమోషన్స్తో రిజిస్టర్ అయి ఉంటాయి. కాబట్టి మీ డబ్బు ఫ్లో ఆగిపోయింది. ఇప్పుడు ఏం చేస్తాం అంటే ఎరేజ్ చేయడం కోసం దాన్ని నేరుగా ఎరేజ్ చేయలేరు, దానికి ఇంజెక్ట్ చేయాల్సింది ఒక పాజిటివ్ ఇంజెక్షన్ ఇస్తాం. నేను మిమ్మల్ని క్షమిస్తున్నాను అన్నప్పుడు పాజిటివ్ ఎనర్జీ అందులో పోతే నెగటివ్ ఎనర్జీ డిఫ్యూజ్ అయిపోతుంది. అంటే అచ్చా వాళ్ళని క్షమించేది, ఇంకా వాళ్ళ గురించి అనవసరం, మనకు కావాల్సింది ముఖ్యంగా మన ఫ్లో ఆగిపోయింది అని ఎప్పుడైతే ఆ తేలిగ్గా ఆ ఉదార స్వభావం మీరు ఎప్పుడైతే చూపించారో అది డిఫ్యూజ్ అయిపోతుంది, అట్లా ఎరేజ్ అయిపోతుంది. మన ఎమోషన్ ఎప్పుడైతే తేలిక చేసేస్తూ ఉంటుంటామో వైబ్స్ కూడా ఆ విధంగానే సపోర్ట్ చేస్తుంటాయి, యూనివర్స్ కూడా ఆ విధంగానే సపోర్ట్ చేస్తూ ఉంటుంటుంది. వండర్ఫుల్ రామ్ సార్. చాలామంది క్లాసెస్ అడుగుతూ ఉన్నారు, ఎప్పుడున్న అవకాశం ఉంటుంది? నారాజు జూలై 12th క్లాస్ స్టార్ట్ చేస్తున్నాం. చాలామంది అడుగుతున్నారు 5 days సెషన్లో. ఈ 5 days సెషన్లో అసలు మనిషి ఏమీ లేని స్థితి నుంచి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరడం కోసం, ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరడం కోసం ఉన్న వనరులను ఎలా ఆలోచించాలి, ఎట్లా మనం ఆర్థికంగా ప్రగతి సాధించాలి, ఆర్థిక స్వాతంత్రాన్ని సాధించాలి తెలుసుకోవాలనుకుంటే విజువలైజేషన్ 2.0 హ్యాపీ మనీని, మీ మనీని హ్యాపీగా మార్చి హ్యాపీ మనీని మీ దగ్గరకు చేర్చే మార్గాలు తెలుసుకోవాలనుకుంటే ఈ ప్రోగ్రామ్ అటెండ్ అయిన వాళ్ళకు ఖచ్చితంగా విజువలైజేషన్ 2.0లో ఎక్స్పీరియన్స్ అవుతారు.
జూలై 12th నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. జాయిన్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. మీ దగ్గర డబ్బు నిలవాలి అని అంటే దానికి ఒక ఎమోషన్ కావాలి. ఆ పర్ఫెక్ట్ ఎమోషన్ ఏంటి, ఎందుకు నా దగ్గర డబ్బులు నిలవట్లేదు, నా బ్రెయిన్ బ్యాంక్ బ్యాలెన్స్ వైపుకి ఎందుకు వెళ్ళట్లేదు అనుకున్నటువంటి వాళ్ళకి సరైన సమాధానం దొరికేటువంటి ఒకే ఒక క్లాస్ విజువలైజేషన్ 2.0 హ్యాపీ మనీ. సో వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఎనీవేస్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ రామ్, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.